సార్ ఇంతకీ మీకు పల్సర్ బైక్ ఉందా? పల్సర్ బైక్ లేదు మేడం. కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా. దాని కాదు బాబో పల్సర్ బైక్ మీద రారా బాబా. ఈ పల్సర్ బైక్ సాంగ్ ఉంది కదా సార్, యాక్చువల్ గా అది అమ్మాయి లిరిక్స్ లా ఉంటది వినడానికి. సో అది మీరు ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నారు అసలు? ఫ్యామిలీ కావచ్చు లేదా ఫ్రెండ్స్ కావచ్చు డిస్కస్ చేసేవాళ్ళు చాలా మంది. సో నాకంటూ ఒక ఫేమ్ వచ్చిన తర్వాత, జనాలు నాకంటూ గుర్తింపు వచ్చిన తర్వాత, పలానా రమణ మావాడు, పలానా రమణ మా ఫ్రెండ్ ఎదుగుతుంటే ఏదో విధంగా కిందకి లాగాలనే ఆలోచనతో నా లైఫ్లో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. వెల్కమ్ టు తెలుగు వెబ్ పాడ్కాస్ట్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పల్సర్ బైక్ సాంగ్ ఫేమ్ రమణ గారు. ఆయన లైఫ్ జర్నీ ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? చాలా హ్యాపీ మేడం. మీరు ఈ సాంగ్ తో చాలా ఫేమస్ అయిపోయారు. ఆడియన్స్ తరపు నుంచి, మా తరపు నుంచి మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటాం. తప్పకుండా మేడం. సార్ మీ పూర్తి పేరు, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరైతే ఎల్లింటి రమణ, విజయనగరం జిల్లా మెరకముడిద మండలం కొర్లం గ్రామం, చిగురుపల్లి దగ్గర. ఓకే 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 సార్, అసలు ఏ వయసు నుంచి పాటలు పాడుతున్నారు సార్ మీరు? ఇది నాకు మాక్సిమం ఒక 18 years ఆ టైంలో నుంచి పాటలు పాడుకుంటూ వచ్చాను అనమాట. అంటే 2017లో స్టార్ట్ చేశాను, వీటికి వచ్చాను అనమాట. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా సార్ మీకు? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు. ఇంతకు ముందు జానకిరావు గారు, మన రఘు గారు రెలరల్ ఈవెంట్ చేసేటప్పుడు వాళ్ళు యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవారు రఘు గారు. సో ఆ సాంగ్స్ చూసి మనం కూడా ఇలా పాడాలని ఒక ఆలోచన కలిగేది. సో అవి చూసి నేర్చుకోవడం అలా జరిగింది అనమాట. అయితే మా కోసం, మా తెలుగు వెబ్ వాళ్ళ కోసం, ఆడియన్స్ కోసం మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాటలు ఒక 2-3 పాటలు వినిపిస్తారు? తప్పకుండా మేడం. సింపురు జుట్టు దాని చివరి రెక్కన చొట్ట దాని చేతులు అగ్గి పెట్టి దాని ఉంగరాల మెట్ట దాని, నీ నటాంటాడదాన్ని కాదు బాబో పలసర బైక్ మీద రార బావా. నీ నటాంటాడదాన్ని కాదు బాబో పలసర బైక్ మీద రార బావా. కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా. నీ నటాంటాడదాన్ని కాదు బాబో పిల్లబాగాని నేను రాను బావా. నీ నటాంటాడదాన్ని కాదు బాబో పిల్లబాగాని నేను రాను బావా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ పల్సర్ బైక్ సాంగ్ ఉంది కదా సార్, యాక్చువల్ గా అది అమ్మాయి లిరిక్స్ లా ఉంటది వినడానికి. సో అది మీరు ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నారు అసలు? సో ఇంతవరకు అలాగ ఎప్పుడు రాలేదు నాకు తెలిసి అయితే. కాకపోతే నేను సింగర్ గా వెలుగులోకి రావాలి, సో మనం బయటికి రావాలన్న ఆలోచనతో ఏదైతే అది అవుతుంది పాడదాం అనే ఆలోచనతో పాడేశాను అనమాట. పాడినంత వరకు కూడా అది అంత హైలైట్ అవుతుంది అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో జనాలు అంటే లైక్ అమ్మాయి పాడితే ఎంత యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, కానీ నేను పాడడం వల్ల నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ విషయంలో అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. సార్ ఇంతకీ మీకు పల్సర్ బైక్ ఉందా? పల్సర్ బైక్ లేదు మేడం. సో పల్సర్ బైక్ లేదు, కానీ పల్సర్ బైక్ టాటూ వేయించుకున్నాను అనమాట. లైఫ్ లాంగ్ నాతో పాటు ఉండాలి. మీకు ఎలాగో పేరు తీసుకొచ్చింది కదా, ఇంటి పేరుని మార్చేసింది కదా. అవును, ఇప్పుడు మీ ఇంటి పేరే పల్సర్ బైక్. చాలా మందికి అలాగైతేనే తెలుస్తుంది అనమాట. అంటే రమణ తెలీదు, పల్సర్ బైక్ రమణ తెలుస్తుంది. ఓకే ఓకే ఇంకా ఓకే. ఇది రీసెంట్ గా యూట్యూబ్ చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇది కూడా పెళ్లిళ్ళకి లేకపోతే ఏ ఫంక్షన్ అయినా పక్క వినబడుతుంది ఈ పాట. కుమ్మర వీధికో ఓలత్తమ్మ కుండక నీ నెలితే, ఓలత్తమ్మ కుండల చెయ్యడితే, ఓలత్తమ్మ మండక తేలు కుట్టిందమ్మమ్మమ్మమ్మమ్మబ్బా. అమ్మ సలుపో అమ్మ నొప్పి, అమ్మ సలుపో ఓలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఓలమ్మ నొప్పి. తేలి కుట్టిందా నీ బావ కడకి నీ నెలితే, తేలికు ముందుందని బావ కడకి నీ నెలితే, బావ నన్ను చూసినాడు పిల్ల అని పిలిచినాడు, కొనుసైగా చేసినాడు మండ పట్టి నాకింకా మంతరించినాడమ్ము. అమ్మ సలుపో అమ్మ నొప్పి, అమ్మ సలుపో ఓలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఓలమ్మ నొప్పి.
ఇది ఒక పాట మేడం, ఇది కూడా మంచి పేరు తీసుకొచ్చింది పాట. ఇందులో సింగింగ్ తో పాటు డాన్స్ కూడా చేసిన పాట ఇది. ఒక 2 కోట్ల మంది చూసారు యూట్యూబ్ లో వ్యూస్, చాలా ట్రెండింగ్ వెళ్ళింది మేడం. అయితే ఇప్పుడు యూట్యూబ్ నుంచి కూడా మీకు డబ్బులు వస్తున్నాయి బాగా? యూట్యూబ్ నుంచి పర్లేదు మేడం, బాగానే వస్తుంది మేడం. మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు కదా, మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు చాలా మంది ఎంకరేజ్ చేయలేదు, ఇప్పుడు మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకున్నారు. మీరు గర్వించదగిన సందర్భం ఏదైనా ఉందా? గర్వించదగిన సందర్భం అంటే లైక్ అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా మన ఫ్యామిలీ కావచ్చు లేదా ఫ్రెండ్స్ కావచ్చు, అంతకు ముందు డిస్క్రైబ్ చేసేవాళ్ళు చాలా మంది. సో నాకంటూ ఒక ఫేమ్ వచ్చిన తర్వాత, జనాలు నాకంటూ గుర్తింపు వచ్చిన తర్వాత పలానా రమణ మావాడు, పలానా రమణ మా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆ మూమెంట్ అప్పుడే సక్సెస్ అయిన ఒక ఫీల్ నాలో కలిగింది అనమాట. అదే ఒక బెస్ట్ మూమెంట్ నా లైఫ్ లో. ఈ లిరిక్స్ ఎలా రాస్తారు సార్ మీరు అసలు? లిరిక్స్ అంటే ఫస్ట్ నేను ఈ సింగింగ్ కంటే నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. యాక్టింగ్ అన్నా, డైరెక్షన్ అన్నా, డైలాగ్స్ రాయాలన్నా వీటి మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అదే తరుణంలో సాంగ్స్ లోకి వచ్చాను అనమాట, రైల్ ఫోక్ సాంగ్స్ లోకి వచ్చాను. సో మనకంటూ ఒక సాంగ్ ఏదైనా రాసుకోవడం ఒక ఆలోచనతోటి ఫస్ట్ పుష్ప సినిమాలో ఊ అంటావా మామ ఊ అంటావా మామ అనే ఒక పాట వచ్చింది కదా. సో దానికి ధీటుగా ఊ అంటావా పాప ఊ అంటావా పాప దానికి ప్యారడీ రాశాను అనమాట, నేను మా బాబాయ్ అయినటువంటి ప్రశాంత్. సో మా ఇద్దరు రాసిన తర్వాత అది చాలా వైరల్ అయింది. ఒక రోజుకి 1 మిలియన్ వ్యూస్ లాగా వెళ్ళిపోయింది. ఆల్ న్యూస్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ కూడా అయిపోయాయి అనమాట. అది అప్పటి నుంచి మనం కూడా పాటలు రాయగలుగుతాం కాన్ఫిడెన్స్ నాలో నాకు వచ్చింది అనమాట. అది అయిపోయిన తర్వాత మీరు అన్నట్లుగా పల్సర్ బైక్, తర్వాత పుట్టిదాయి కాదమ్మ గట్టిదాయి, తర్వాత రాసుకు పూసుకు తిరిగే రజని, ఇంకా కంటిన్యూ అన్ని కూడా ఒక బ్లాక్ బస్టర్ 1 by 1 ఇంకా అన్ని మనం రాసుకోవడం. లేకపోతే మా ఫ్రెండ్ సన్ముఖ్ గాని, లేకపోతే జాను గాని, వీళ్ళందరూ లిరిక్స్ పరంగా వాళ్ళు కూడా హెల్ప్ చేసేవారు అనమాట. సార్ మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు కదా, ఈ ఫీల్డ్ లో ఉండడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ సపోర్ట్ అంటే లైక్ మన పల్లెటూరులో ఎలా ఉంటది, ఏదైనా ఇలాంటి కళారంగానికి చాలా అరుదుగా ఉంటది, అంటే ఎవరు గుర్తించడానికి అందరికి ముందుకు రారు. సో మా ఫ్యామిలీతో సహా అంటే లైక్ నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు కూడా ఈ ఫీల్డ్ నచ్చలేదు స్టార్టింగ్. సో మనకంటూ ఒక ఫేమ్ వచ్చిన తర్వాత సో పలానా అబ్బాయి ఇలా పలానా రమణ, లేకపోతే పలానా రమణ వాళ్ళ తల్లిదండ్రులు పలానా వాళ్ళని అనుకునేటప్పుడు సో పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. స్టార్టింగ్ సిచ్యువేషన్ లో అయితే అమ్మకి నచ్చలేదు, నాన్నకి నచ్చలేదు ఈ ఫీల్డ్. ఓకే. ఈ సాంగ్ పాడక ముందు ఎలా ఉంది సార్ మీ లైఫ్, పాడిన తర్వాత ఎలా ఉంది? పాడక ముందు అంటే ఒక మంచి సక్సెస్ వస్తే ఆ సక్సెస్ కోసం కష్టపడాలన్న ఆలోచనతో 2016లో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ అని మొబైల్తో తీయడం, సో నేనే ఎడిటింగ్ చేసుకోవడం, నేనే డైరెక్షన్ చేసుకోవడం. 2016 నుంచి స్టార్టింగ్ లో పటాస్ ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు అప్పుడు సెలెక్ట్ అవ్వడం, తర్వాత వచ్చి జాతిరత్నాలు, ఇవన్నీ కూడా కంటిన్యూ నాకు 2022 వరకు నాన్న ఇబ్బందులు పడ్డాను. 2016 నుంచి 2022 వరకు. సో 2016లో యూట్యూబ్ ఛానల్ పెడితే 2022లో 8,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. మహా అయితే దగ్గర ఒక 6 years. సో అంతవరకు కూడా నానా ఇబ్బందులు పడ్డాం. అది అయిపోయిన వెంటనే పుష్ప ప్యారడీ సాంగ్ ఎప్పుడైతే పడ్డదో సో యూట్యూబ్ పరంగా లైక్ మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన రిలేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సో రమణలో కొంత టాలెంట్ ఉందన్న ఆలోచనతో 8,000 ఉన్న సబ్స్క్రైబర్స్ వచ్చి 60,000 సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు అనమాట. ఒక 1 month లో పెరిగిపోయారు, 60,000 మంది పెరిగిపోయారు. సో అప్పుడు మనకంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. సో ఇంకా మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా మనకు ఒక ధైర్యం వచ్చింది అనే ఒక ఆలోచనతో అదే యూట్యూబ్ ఛానల్ మీద నేను అమౌంట్ పెట్టడం, సో అమౌంట్ పెట్టి ప్రాజెక్టులు చేయడం అనేది చేశాను. తర్వాత పల్సర్ బైక్ ఇవన్నీ పాడిన తర్వాత అంతకుముందు లైక్ అంటే మా ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అలా తిరుగుతావు, అవన్నీ నీకు అవసరమా. అంతకుముందు నేను ఒక మెకానికల్ గ్రేడర్ ఆపరేటర్ అనమాట, కోలింగ్ మైనింగ్ లో చేసేవాడిని. నేను మెకానికల్ గ్రేడర్ ఆపరేటర్, డ్రైవరు, అదే విధంగా డోజర్ ఆపరేటర్. అక్కడ కూడా ఆల్రౌండర్ అని పేరు అని ఒక గుర్తింపు ఉండేది నాకు బీజీ ప్రైవేట్ లిమిటెడ్ లో. సో అక్కడ నాకు 30,000 నాకు శాలరీ కూడా వచ్చేది. సో కాకపోతే నా మనసుకు నచ్చిన పని చేస్తే హ్యాపీగా ఉంటది. అలాంటి సిచ్యువేషన్ లో నాన్నకి హెల్త్ బాగుండేది కాదు. సో నేను ఎక్కడ మధ్యప్రదేశ్ లో వర్క్ చేసేటప్పుడు నాన్నకి హెల్త్ బాగోకపోతే అక్కడుండి మనం ఎవరికో ఫ్రెండ్స్కో లేకపోతే ఇంకెవరికో పంపించి హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పేటోడిని, కానీ నేను దగ్గరుండి చూసుకోలేని పరిస్థితి అనమాట. సో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండి మనం చూసుకుంటే మన జన్మకు ఒక అర్థం ఉంటుంది నాకు ఆలోచనతో అవన్నీ విడిచిపెట్టి సో నాకు ఇష్టమైన ఫీల్డ్ ఎంచుకొని తల్లిదండ్రులకు దగ్గరగా ఉండి సో అప్పుడు 30,000 వచ్చేది. కానీ ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత 5,000, 10,000 మంత్లీకి వచ్చేది. అలాంటి అమౌంట్ తోటి అలా సర్దుకుంటూ అలా ఫ్యామిలీని చూసుకుంటూ
ఈ రోజుకి భగవంతుడి దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళారు కదా ప్రోగ్రామ్ కి. అవునవునవును. ఆ ఛాన్స్ ఎలా వచ్చింది సార్ మీకు? ఛాన్స్ అంటే లైక్ పల్సర్ బైక్ పాడిన తర్వాత ఒక మంచి యూట్యూబ్ లో ఒక ట్రెండింగ్ సృష్టించింది. అది మామూలు ఎక్కడైనా అదే పాట, పెళ్లిళ్ళు కావచ్చు, ఎక్కడైనా సరే. సో దాంతో పాటు మన ఆర్టిస్ట్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా రీల్స్ చేయడం మొదలు పెట్టారు. ఆ రీల్స్ అన్ని కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ దృష్టిలోకి వెళ్ళాయి అనమాట. సో శేషు సార్ అని డైరెక్టర్ గారు, ఆయన చూసి రమణ నువ్వు ఇలాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాల్సి వస్తుంది, రెడీగా ఉండని ఇన్ఫార్మ్ చేశారు. ఏ డేట్స్ అంటే పలానా డేట్స్ అని చెప్పారు. ఏ సాంగ్స్ పాడాలనుకుంటున్నామని వాళ్ళే అడిగారు నన్ను. సో నా హిట్ సాంగ్స్ కూడా అప్పటికి 3-4 సాంగ్స్ ఉన్నాయన్నమాట. ఆ 4 కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ అనమాట. ఆ 4 సాంగ్స్ కూడా పాడాను. చాలా అంటే చాలా హైలైట్ అయిపోయింది శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఒక సాంగ్ కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు సార్? ప్రెసెంట్ అంటే లైక్ నా ఓన్ ప్రొడక్షన్ లోనే నేను పాడుకుంటున్నాను. ఎవరైనా మన రిలేషన్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడం, లేకపోతే ఒక 20,000 లేకపోతే ఒక 30,000 సాంగ్ పాడడానికి తీసుకుంటున్నాను. ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, చాలా చోట్ల అవుతారు. అవునవును. దానికి ఎలా తీసుకుంటారు రెమ్యునరేషన్? అంటే సీజన్ బట్టి ఉంటది మేడం. డిమాండ్ డేట్స్ అయితే ఒకలా పేమెంట్ ఉంటది, లేకపోతే అన్ సీజన్ అనుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ అన్ సీజన్ మేడం. ఇప్పుడు అనుకుంటే తక్కువ ఇచ్చినా ఖాళీగా ఉంటే ఏమొస్తుంది నేను ఆలోచనతో వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ఫుల్ బిజీ. ఇప్పుడు ప్రెసెంట్ అన్ సీజన్. వినాయక చవితి నుంచి మన సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకేమైనా కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నారా సార్? కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి మేడం. ఫోక్ జోనర్ లోనే ఒక 2-3 సాంగ్స్ వినాయక చవితి ముందే రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. సో రీసెంట్ గా రాయల్ మేక్ రమణ అని రణస్థలం అబ్బాయి నేను ఒక పాట పాడాము. అది కూడా ఒక 2 or 3 days లో రిలీజ్ అవ్వబోతుంది. మరదల పిల్ల అని. సో అది అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్ ప్రశాంత్ డైరెక్షన్ లో రాజు ఇద్దరు డైరెక్షన్ చేశారు. సో ఒక థియేటర్ మూవీ అనమాట రిలీజ్ అవబోతుంది. షూటింగ్ అంతా అయిపోయింది. సో రిలీజ్ కి దగ్గరలో ఉందన్నమాట. అది ఒక 2 or 3 months లో మన ప్రాంతానికి ఏదైతే థియేటర్ దగ్గరలో ఉంటుందో ఆ థియేటర్కి వెళ్ళి మనం సినిమా చూసుకోవచ్చు. అయితే మేము త్వరలోనే మిమ్మల్ని బిగ్ స్క్రీన్ చూడొచ్చు. ఓకే సార్, మీ లైఫ్ లో మీ ఎదుగుదలను చూసి వారవలేక మిమ్మల్ని తొక్కేయాలని ప్రయత్నించిన వాళ్ళు ఎవరినైనా చూసారా మీరు? అది నా లైఫ్ లో కాదు, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటారు. లైక్ ఒకటి ఎదుగుతుంటే ఏదో విధంగా కిందకి లాగాలనే ఆలోచనతోటి నా లైఫ్ లో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. సో మనం గట్టిగా నమ్ముకున్నది ఏంటంటే మనల్ని ఆదరించిన ప్రజలు ఉన్నారు. సో మనం సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. సో తర్వాత వచ్చి మనలో ఎంతో కొంత టాలెంట్ ఉంది. ఇవన్నిటితో పోల్చుకుంటే వాళ్ళంటి వాళ్ళు నా దగ్గరికి రాలేరని ఒక ఇంటెన్షన్ అయితే గట్టిగా ఉంది. సో రీసెంట్ గా ఒక 1.5 year బ్యాక్ నేను చాలా స్ట్రగల్స్ నేను ఫేస్ చేశాను. ఎమోషనల్ అయిన మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో నా యూట్యూబ్ ఛానల్ విషయంలో కానీ, లేకపోతే నా సాంగ్స్ విషయంలో కానీ ఏదో విధంగా తొక్కాలనే ఆలోచనతో లేనిపోయిన ప్లానింగ్స్ అన్ని కూడా వేశారనమాట. సో భగవంతుడి దయ వల్ల అవన్నీ కూడా నేను ఫేస్ చేసుకోగలిగాను. అన్నిటికంటే నమ్మకం ఇంకొకటి ఏంటంటే మనం మంచిగా ఉండి సో ఒక 10 మందికి సాయం చేసే గుణం మనకు ఉంటే ఆ పైన భగవంతుడు కూడా మనకు సపోర్ట్ చేస్తారనే నమ్మకం మీద నాకు చాలా గట్టిగా ఉందన్నమాట. సో అలా వీలైనంత వరకు మనం పాజిటివ్ వైబ్తో వెళ్ళిపోతున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎన్ని విధాలుగా వెనకలాగాలనుకున్నా సరే ఆ భగవంతుడు నన్ను అలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ విషయంలో అయితే అది నా లైఫ్ అని కాదు, ఎవరి లైఫ్ లో అయినా అది మ్యాక్సిమం ఉంటారు. అది కొంతమందికి ఎక్కువ మంది ఉంటారు, కొంతమందికి తక్కువ మంది ఉంటారు. కొంతమంది నన్ను కావాలని ఇరికించడానికి లేనిపోయిన ప్లానింగ్స్ కూడా వేసుకున్నారు అనమాట. సో మనం చెడు మార్గంలో వెళ్ళాలని ఆలోచన లేదు కాబట్టి అక్కడ సేవ్ అయ్యా అనమాట. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు, మీతో పాటు చాలా మంది వెళ్ళారు. కానీ కొంతమంది కొన్ని ఎపిసోడ్స్ వరకే చూడగలిగాం. కానీ మీరు 3 years నుంచి బాగానే రన్ అవుతున్నారు. సో ఏంటి సార్ ఇది సీక్రెట్? మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ పిలవడానికి కారణం ఏంటి? సీక్రెట్ అంటూ ఏమీ లేదు. అక్కడ ఇంద్రజ మేడం గారు మీరు చూస్తుంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాలో ఎప్పుడు వచ్చినా అంటే లైక్ ఎవరు శ్రీదేవికి వెళ్ళా పక్కన పెడితే నేను కానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళానంటే రమణ మావాడు మా ఫ్యామిలీ అని అంటే లైక్ అలా ఓన్ చేసేసుకుంటారు అనమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే అక్కడ ఆది అన్న, రాంప్రసాద్ అన్న, శ్రీను అన్న, వీళ్ళందరూ ఎవరైనా సరే. సో ఎక్కువగా నేను పాడేటప్పుడు కాంప్లిమెంట్ కూడా ఎక్కువ ఎవరు రమణగా మావాడు మా ఫ్యామిలీ రమణ కోసం ఎన్నిసార్లు చెప్పుకున్నా చాలా తక్కువ అని ఒక ఇంటెన్షన్ తో చెప్తారనమాట. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా అంటే మీరు అన్నట్లుగా కొంతమంది 1 or 2 times వెళ్ళి ఆగిపోతారు, మళ్ళీ మళ్ళీ కష్టమవుతుంది. కాకపోతే రీసెంట్ గా ఒక మా డైరెక్టర్ ప్రదీప్ సార్ అని ఉంటారనమాట. స్టార్టింగ్ ఆయన నాకు స్టార్టింగ్ ఆయనే తీసుకుని వెళ్ళారు. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా వైఫ్ ని నన్ను మళ్ళీ మా వైఫ్ ని కూడా తనే పరిచయం చేశారు.
సో మళ్ళీ నేను వన్స్ మళ్ళీ కాల్ చేసి సార్ ఇలాగా వేరే అన్న ఉన్నారు అంటే మీకు తెలిసి ఉంటది ఓటపిల్లి రమణ గారు అని బుర్రకథ ఓటపిల్లి అప్పలేడు బుర్రకథ అంటారు. సో అందులో హాస్యం చెప్తారు అన్నయ్య, ఆయన కూడా నాతో కూడా పాట పాడారు. ఆయన్ని తీసుకుని వెళ్ళడానికి నేను ట్రై చేశాను అనమాట. సార్ ఇలాగా మన ప్రాంతంలో ఒక పెద్ద ఆయన ఉన్నారు సార్, చాలా సీనియర్ కళాకారులు, ఇలా మనం తీసుకొని ఒకసారి అవకాశం ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారని అంటే ఆయన రెండో మాట అనకుండా ఇంకెందుకు రమణ నువ్వు తీసుకొచ్చేసి అన్నారు అనమాట. సరే ఏంటి సార్ ఒక మాట కూడా అనకుండా ఆయన ఎవరో మీకు తెలియకుండా అంటే నేను తీసుకొస్తానంటే తీసుకొచ్చేసి అన్నారంటే, రమణ నువ్వు స్టార్టింగ్ నువ్వు నా దగ్గరకు వచ్చావు, అప్పుడైతే ఎలా అయితే ఉన్నావో ఇప్పుడు దగ్గర 3 years అవుతుంది, అప్పుడు నాకు తెలిసి నువ్వు 0. ఈ రోజుకు నువ్వు ఓవరాల్ గా ఆర్థికంగా కావచ్చు, పేరు పరంగా కావచ్చు, అన్ని బాగా సంపాదించుకున్నావు, నీకంటూ ఒక హుందాతనం ఉంది. అప్పుడైతే నువ్వు నాకు ఎలాగైతే కనిపించావు, ఈ రోజుకు నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు నీ బిహేవియర్ లో. అందుకే నేను ఎన్నిసార్లు పిలిచినా మాకు ఎందుకో అది మా ఒక తమ్ముడిలా అనిపిస్తావు అనేసి ఒక ఇంటెన్షన్ చెప్పారనమాట. ఆయన చెప్పడమే కాకుండా చుట్టుపక్కల డైరెక్టర్స్ కూడా సో ఏదైనా అవకాశం ఉన్నా అంటే ఆ ఈవెంట్ లో ఒక మాస్ వైబ్ కావాలనుకుంటే రమణ వస్తేనే అది క్రియేట్ అవుతుంది ఒక ఆలోచన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి, లేకపోతే ఆ ప్రొడ్యూసర్స్ గారికి, వాళ్ళందరికీ కూడా చాలా నమ్మకం. దాంతో పాటు ఈటీవీ ఛానల్ ఎప్పుడు పెట్టారో పక్కన పెడితే ఆ ఈటీవీ యూట్యూబ్ ఛానల్లో టాప్ 2 నేను చేసిన పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. 77 మిలియన్ వ్యూస్ అనమాట. సో అది ప్రొడ్యూసర్స్ గారు దృష్టిలో పడడం. సో రమణ వస్తే ఇంకా మాక్సిమం నేను ఆ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత 1 week to 10 days ట్రెండింగ్ లో ఉంది. సో అదన్న అప్పటికప్పుడు ఏ ఎపిసోడ్కి వెళ్ళి ఆ విషయం చెప్తూనే ఉంటారు అనమాట. రీసెంట్ గా కూడా మొన్న వెళ్ళాను శ్రీదేవి డ్రామా కంపెనీకి. ఈ మంత్ 27th మరొక 3 songs రాబోతున్నాను అనమాట. ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది, ఇంతకు ముందు మీ మదర్ గాని మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని వద్దు అనేవారు ఈ పాట పాడడం. ఇప్పుడు మీ మదర్ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో వద్దనడానికి రీజన్ ఏంటంటే మన విలేజ్ ఎలా ఉంటదంటే రెలరల్ ఈవెంట్స్ చేసుకుంటేవాడిని. నైట్ పూట ఈవెంట్స్ ఉండేవి, అమ్మాయిలతో డాన్స్లు ఎందుకు అన్ని ఇంటెన్షన్ తోటి. అమ్మ సైలెంట్ గా ఉన్నా సరే ఇరుగింటోళ్ళు పొరుగింటోళ్ళు వెళ్ళి అమ్మ దగ్గరికి చెప్పడం, అమ్మ బాధపడి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఎందుకు నాన్న నువ్వు అక్కడికి వెళ్ళిపోతేనే బాగుంటది కదా, మేము ఇక్కడ బాగానే ఉన్నామని అనేది అనమాట. సో నా ఇంటెన్షన్ ఏంటి, సో అమ్మ నాన్నకి దగ్గరగా ఉండాలి. హెల్త్ బాగోకపోతే ఎవరినో ఫ్రెండ్ పంపించేసి హాస్పిటల్ తీసుకెళ్సిన పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి, మనకు ఉన్నా లేకపోయినా ఉన్నదంతా ఉంటే గంజి తాగుతాం, లేకపోతే ఏదో తింటాం ఇంటెన్షన్ తోటి తల్లిదండ్రులకు దగ్గరగా ఉండి వాళ్ళని హ్యాపీగా చూసుకోవడానికి ఆలోచనతోటి. సో నాన్నగా అప్పుడు ఆవులు కాసేవాడు అనమాట. సో ఆవులు కాసేటప్పుడు సడన్ గా బీపీ వచ్చి పడిపోయాడు ఆవు అంటే ఏదో ఒక తోటలో అనమాట. అలాంటి సిచ్యువేషన్ పక్కన ఉన్నారు కాబట్టి సరిపోయింది, ఎవరు లేకపోతే అలాంటి ఫేస్ చేయాలి కదా నాకు ఆలోచనతోటి ఆవులన్నీ కూడా సంతకి తీసుకెళ్లి అమ్మేస్తాను నేనే బలవంతంగా తీసుకెళ్లి అమ్మేసి ఉంటే తిందాం నాన్న నేను కష్టపడతలే అనేసి మా నాన్నని మరి గట్టి వెళ్ళకుండా ఇంట్లోనే ఇంకా ఆవులు గట్టని ఆపించేసి ఇంట్లోనే కూర్చుని పెట్టి మనకున్న దాంట్లో హ్యాపీగా చూసుకోగలిగాను అనమాట. సో అమ్మ అయితే చాలా హ్యాపీ. ఈ రోజు చూసుకుంటే అందరికి ఎందుకంటే ఇప్పుడు ఊర్లోకి విలేజ్ అంటే ఎవరొకరు అమ్మడానికి వస్తుంటారు, కూరగాయలు వాళ్ళని, లేకపోతే ఉల్లిపాయలు అమ్మేటోడు, లేకపోతే అంటే లైక్ పార్లు ఇవి అమ్మేటోడు వస్తుంటే వాళ్ళు డైరెక్ట్ గా రమణ వాళ్ళు ఇల్లు ఎక్కడ డైరెక్ట్ గా అమ్మ దగ్గరికి వెళ్తారు. నేను అక్కడ ఒక్కొక్క టైంలో ఉండను అనమాట ఇంటి దగ్గర. అమ్మ వీళ్ళు ఆడే మాటలకి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అనమాట. ఊర్లో వాళ్ళు అంటే మనకి ఊర్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చెప్పుకుంటారు రమణ వాళ్ళ మన ప్రాంతానికి పేరు వచ్చిందని. ఆడవాళ్ళందరూ కూడా అమ్మ దగ్గర చెప్పడం అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. అప్పుడు అంత లేదు, ఇప్పుడు అంతా సెట్. మ్యారేజ్ అయింది సార్ మీకు? మ్యారేజ్ అయింది, 1.5 year అయిపోతుంది. పిల్లలు? బాబు. ఎలా ఉంది సార్ మీ ఫ్యామిలీ లైఫ్? అది ప్రెసెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంది మేడం. సో ఈ ఫీల్డ్ లో మ్యారేజ్ చేసుకోకపోతేనే బాగుంటదని అనుకుంటాము. అవును. సో మ్యారేజ్ చేసుకోకపోతే బాగుంటుంది అనడానికి రీజన్ ఏంటంటే సో ఈ వర్క్ ప్రెషర్ చాలా హెవీగా ఉంటది. ఈ ఇండస్ట్రీ ఫీల్డ్ ఎలా ఉంటది అంటే ఆ టైంకి ఖాళీగా ఉంటాం, ఆ టైంకి బిజీ అయిపోతాం. ఎక్కడ ఉంటాం అర్థం చేసుకునే భార్య వస్తుందా రాదా అన్న ఇంటెన్షన్ తో చాలా మంది నాలాంటి. సో అంటే నాకు తగ్గట్టుగా నా ఫీల్డ్ కి తగ్గట్టుగా నన్ను అర్థం చేసుకున్న భార్య కూడా దొరికింది, చాలా హ్యాపీ నిజంగా. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా తనకు కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పు, నన్ను అర్థం చేసుకున్నాను, తనకి థ్యాంక్స్ చెప్పు. ఓకే. మీ గురించి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటి అంటే మీరు ఈ సాంగ్స్ పాడటమే కాకుండా సోషల్ యాక్టివిటీస్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడానికి, లేదా క్యాన్సర్ పేషెంట్స్ కి హెల్ప్ చేయడానికి. ఇది మేము చూసినప్పుడు విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో మీరు ఎలా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మీకు ఎలా అనిపించింది సార్? నాకు ఎలా అనిపించింది అంటే నేను చదువుకున్నది కూడా 10th క్లాస్ అయిపోయింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి వాళ్ళు మానేసాను అనమాట. సో నాకు చదవాలని ఇంట్రెస్ట్ ఉండేది, సో డబ్బులు లేక ఆగిపోయాను అనమాట. సో అలాంటి టైంలో మేము పడే ఆవేదన ఎంత అంత కాదు.
ఫుడ్ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. ఆ నాన్న ఆవులు కాసుకునేటప్పుడు పాలు అమ్మితే మహా అయితే రోజుకి ఒక 100 రూపీస్ అంత వచ్చేది. ఆ టైంలో అనకూడదు 2 పూటల తల్లిదండ్రులు 2 పూటలు తిని మా పిల్లలకి మేము 4 మెంబర్స్ అనమాట. మాకు 4 పూటలు 3 పూటలు పెట్టడానికి చాలా సఫర్ అయ్యేవారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు భగవంతుడి దయ వల్ల అంటే లైక్ నేను లైఫ్ లో చూడలేని అమౌంట్ అంత అమౌంట్ సంపాదించుకోగలిగాను. అంటే ఊర్లో విలేజ్ లో ఉండేటప్పుడు లక్ష అంటే మన లక్ష అని ఒక ఫీల్ ఉండేది. సో ఎలాంటిది ఈ రోజు అన్ని అనుకూలంగా ఉంటే ఒక రోజు ₹1,00,000 సంపాదించగలుగుతున్నాను. సో ఈ రోజు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాం. ఆ టైంలో నాలాగా చాలా మంది అంటే ఆ టైంలో నేను ఏ పరిస్థితిలో ఉన్నానో చాలా సఫర్ అయ్యాను కదా. అలాంటి వాళ్ళకి సో మనం ఏమైనా హెల్ప్ చేయగలిగితే సో నా ఫ్యూచర్ అంటే నా పిల్లలకు కావచ్చు లేకపోతే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కావచ్చు వాళ్ళకి మంచి జరుగుతున్న ఆలోచనతోటి సో నాకున్న దాంట్లో సార్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా ఈ ఫీల్డ్ ని ఎంచుకొని రావాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళకి నేను చెప్పడానికి ఏం లేదు, మాట చాలా మంది చెప్తారు, చేసి చూపించడానికి ఆలోచనతో రీసెంట్ గా మన విజయనగరంలో కేఎల్పురంలో రితిక్ డాన్స్ స్టూడియోలో ఆడిషన్స్ పెట్టాను. ఓకే. సో కొత్త వాళ్ళకి టాలెంట్ ఉండి ఆర్థికంగా వెనకబడి పెట్టుబడి పెట్టి మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచన చాలా మందికి ఉంటది. సో పెట్టుబడి పెట్టుకోలేక టాలెంట్ అడుగును పడిపోయిన వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేయలేక ఉండిపోతాం. సో వాళ్ళకి ఏదైనా మన వైపు నుంచి ఒక ఎంత మనకు తోచినంత అమౌంట్ మనం పెట్టి ఒక 10 మందిని అయినా వెలుగులోకి తీసుకురావాలనే ఆలోచనతో మన పాట అని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా కొత్త వారి కోసమే మనం పెట్టామన్నమాట. సో అది ఆడిషన్స్ పెట్టాను, దగ్గర ఒక 40-50 మంది వచ్చారు, అందులో ఒక 10 మందిని సెలెక్ట్ చేశాను, దగ్గర ఒక 4-5 యూట్యూబ్ లో కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడం రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో అప్కమింగ్ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా అలాంటి టాలెంట్ పర్సన్స్ ఎవరైనా ఉంటే సో మన పాట అని ఒక యూట్యూబ్ ఛానల్ మన విజయనగరంలో ఉంటది. సో లిరికిస్ట్ కావచ్చు లేకపోతే సింగర్ కావచ్చు లేకపోతే డాన్సర్స్ కావచ్చు ఎవరికైనా టాలెంట్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో సో కాంటాక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి మన పాట అనే ఒక యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ కూడా కాంటాక్ట్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీలో టాలెంట్ ఉంటే తప్పకుండా సపోర్ట్ చేయడానికి వెనకడుగేను, నిజంగా చెప్తున్నాను. సో హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, ఎవరికి టాలెంట్ ఉన్నా సరే సో కాంటాక్ట్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, చాలా మంచి విషయం. థ్యాంక్ యూ మేడం. మా కోసం ఇంకేమైనా ఒక 2 పాటలు పాడతారా? మిమ్మల్ని ఇలా పంపించాలని అయితే మాకు లేదు. తప్పకుండా మేడం, తప్పకుండా. సో శ్రీదేవిలో చాలా మంచి పేరు తీసుకొచ్చింది, భాను సాంగ్ అనమాట. ఓకే. రాసుకు పూసుకి తిరిగే రజని, మీ అక్క పేరు మంజుల రాణి, సోకులు కొట్టామాకే సోని, నీ చిన్న చెల్లెలు పేరు వాణి, నువ్వు వద్దు అంటే అట్టాగమ్మి, నా గుండు పైన పచ్చబొట్టై ఉన్నా మమ్మీ, నువ్వే నాకు కావాలమ్మి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానమ్మి, కన్ను కలిపినావే కల్పన, నేను ఎటువైపు చూసినా నువ్వేనా, రోజు నన్ను కెలకమాకే రోజా, నా గుండెలోను ఉన్నది బాను. ఇది ఒక పాట మేడం, చాలా అంటే చాలా మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత మా ఊరి మరదల పిల్ల కావచ్చు, అనేకమైనవి, ప్రతి పాట కూడా చాలా హైలైట్ అయింది. సో మీకోసం మరి 2 సాంగ్స్ పాడండి సార్. మా ఊరి మరదల పిల్ల ఒక్క సూపుతోటి సంపేసవే, మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నారసగొల్లా, లాలించే నువ్వు పూజించే పువ్వు, నాలోనే నువ్వు నిలిసిపోయావు, లాలించే నువ్వు పూజించే పువ్వు, నాలోనే నువ్వు నిలిసిపోయావు, మా ఊరి మరదల పిల్ల ఒక్క సూపుతోటి సంపేసావే, మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నారసగొల్లా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాటిస్తుంది. లక్ష్మణ్ గారు మనోడు కూడా కళాకారులు ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనమాట. సో ఓపెన్ గా చెప్పుకోవాలనుకుంటే ఒక బ్రదర్ అనమాట, అంటే లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ కంటే అంటే ఒక బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ, అంత మా ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉంటది. సో ఆయన కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఎంప్లాయ్, ఆయన ఒక కానిస్టేబుల్ అనమాట. ఆయనకి ఇప్పుడు ఆయన డ్యూటీ చేసుకుంటున్నాడు, హ్యాపీగా ఉండొచ్చు. అలా కాకుండా కళాకారులకి మంచి జరగాలి, కళాకారులను ప్రోత్సహించాలనే ఆలోచనలో ఎవరైనా మా ప్రాంతంలో ముందు ఉంటారంటే అది మా బ్రదర్ లక్ష్మణ్ అనమాట. సో మనోడి ఇంటెన్షన్ ఏంటంటే ఆల్రెడీగా తెలంగాణలో కళాకారులు అంటే సింగర్స్ ఫోక్ ఇండస్ట్రీకి మొత్తం ఒక యూనియన్ అనేది ఉంటది. సో ఏ కార్యక్రమం చేయాలనుకున్నా సరే, ఈవెంట్ కి ఎంత ప్రైజ్ పెట్టుకోవాలనుకున్నా సరే, దేనికైనా ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారు అనమాట. సో అది ఇక్కడ మన ప్రాంతంలో లేదు, మన ఉత్తరాంధ్రలో లేదు. అంటే డాన్సర్స్ కి ఉంది, డాన్సర్స్ కి యూనియన్ ఉంది. సో మా సింగర్స్ కానీ లేకపోతే మా రైడర్స్ కానీ వీళ్ళకి ఎవరికి లేదనమాట. వీళ్ళందరికీ ఒక యూనియన్ క్రియేట్ చేయాలి.
సో ఎవరికైనా కష్టం ఉంది అనుకుంటే ఈ యూనియన్ నుంచి ఏదైనా ఒక ఆర్థికంగా సహాయం చేయాలి అని ఇంటెన్షన్ మా వాడిది. సో మా వాడి పాపం సపరేట్గా ఎవరికి అంటే పర్సనల్గా అంటే మన ఉత్తరాంధ్రలో ఎంతమంది అయితే సింగర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి మోటివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో వాడు నాకు చేస్తాడు, ఆ తమ్ముడు ఇలా ఉందరా తమ్ముడు, సో మన సింగర్స్ అందరం కూడా సో ఒక 1 year కి 2000 లెక్క మనం ఎత్తుకుందాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 30 మంది అనుకో, ఒక 60,000 వస్తుంది. మన సింగర్స్ లో ఎవరికైనా కష్టం ఉందనుకుంటే ఆ 60,000 సో వాళ్ళకి ఎంతైతే అవసరం ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. మనకి చాలా హెల్ప్ అవుతుంది, అలా ప్లాన్ చేసుకుంటే మనలో మనం హెల్ప్ చేసుకున్నట్లుగా ఉంటుంది అనేసి మనలో బాగా మోటివేట్ చేస్తాడు. సో అది అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు, అందరికీ నచ్చట్లేదు కూడా. అంటే ఆ అండర్స్టాండింగ్ మన ఉత్తరాంధ్రలో లేదు. అలా ఉంటే సో అప్కమింగ్ కళాకారులకి ఇంకా బాగుంటది. అది వాడు చెప్పింది మంచిదే కానీ ఎవరు ముందుకు రావట్లేదు. అంటే అది అవ్వదు కదా. అందరూ ఇప్పుడు ఒక్కరితో పనిది కాదు కదా, అందరూ కళాకారులందరూ కూడా కలవాలి. సో వాళ్ళందరూ కూడా ఒక సర్పంచ్ ఎన్నుకోవాలి. సో మనోడు అన్నట్లుగా ఆర్థికంగా కొంత మనీని మనం ఒక దగ్గర అంటే వాడేమన్నాడు, ఒక 4-5 ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ లో మన మనీ వేద్దాం. సో మన ఆర్టిస్టులు కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు అవుతాయి కదా, మన బతుకులన్నీ కూడా చిన్న బతుకులే కదా. సో సడన్ గా ఏదైనా పెద్ద ఆపద వస్తే తట్టుకోవాలంటే ఒక రోజు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే కళాకారుడు సాయపడితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంటెన్షన్ తో ఉంటున్నాడు మావాడు. సో వాడికి సంబంధం లేదు, అసలు ఈ ఫీల్డ్ కి వాడికి సంబంధం లేదు. వాడు కళారంగం అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు కూడా ఒక కళాకారుడు. సో వాడికి నెలకు ఒక 60,000-70,000 జీతం వస్తుంది, వాడి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే వాడు కళారంగం మీద ఉన్న మొక్కలతో ఇలా చేయాలని ఒక ఇంటెన్షన్ తో ట్రై చేస్తున్నాడు అంతే. అందుకని ఎక్కువగా వినిపిస్తుంది. ప్రతి కళాకారుడికి మా బ్రదర్ తెలుసు లక్షణ. సో ఒక మంచి పాజిటివ్ వైబ్ తోనే మాట్లాడతాడు. సో ఇందాక నేను చెప్పుకున్నట్లుగా ఎవరికైనా ఆర్థికంగా సో ఇబ్బంది అయినా, కళారంగంలో ఇబ్బంది అయినా వాడంతు సాయం వాడు చేస్తాడు. ఆ విషయంలో చాలా మంచి హార్ట్ ఆడది. యూనియన్ మాత్రం ఏర్పడాలని నిజం చెప్తున్నాను, ఏర్పడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. యూనియన్ ఉంది అనుకోండి, దేనికైనా ధైర్యంగా ముందుకు అడిగేయచ్చు. ఇప్పుడు యూనియన్ ఉంటే కార్డ్స్ అని లేకపోతే గవర్నమెంట్, ఇప్పుడు నేను ఒక్కరిని ప్రభుత్వాన్ని అడిగితే అది ఏది జరగదు. అదే 30-40 మంది ఒకేసారి వెళ్ళి అడిగితే వాళ్ళు స్పందించడానికి ఇంతమంది వచ్చారని నాకు ఆలోచన ఉంటుంది. సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది దగ్గర పెద్ద వాళ్ళ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళకి లైట్ అంతే. సో రమణ ఒకటే కదా వచ్చాడని అన్నట్లుగా ఉంటుంది. అదే అందరం వెళ్ళి అడిగితే మ్యాక్సిమం న్యాయం జరగవచ్చు కదా. ఇప్పుడు ఓపెన్ గా చెప్పుకోవాలనుకుంటే ప్రతి మాలాంటి రేలారేల కళాకారులకి తెలంగాణలో ఉద్యోగాలు ఉన్నాయి. ఒక 40,000-50,000 ఉద్యోగాలు, అంటే ఒక 40,000-50,000 జీతాలు ఇచ్చేసి ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కళాకారుడికి అక్కడ అంత గుర్తింపు ఉంది తెలంగాణలో. మన ఉత్తరాంధ్రలో ఏదో మీటింగ్లకి వీటికి వాడేసుకొని వదిలేస్తారే తప్ప కానీ సో మా బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం కానీ అవేవి కూడా వాళ్ళకి అనవసరం. అక్కడ కళాకారు ఫంక్షన్ కూడా ఉంది. మ్యాక్స్ ఒక 50 years అయిపోయిన తర్వాత లేకపోతే ఒక 40 years అయిపోయిన తర్వాత కళాకారుల ఫంక్షన్ కూడా తెలంగాణలో ఉంది. సో మన దగ్గర అవన్నీ కూడా లేవు. ఇవన్నీ కల్పించాలి, ఇవన్నీ మనందరం ఒకటైతేనే ఇవన్నీ మనము చేయగలుగుతున్న నమ్మకం మా వరకు ఉంది. ట్రై చేస్తున్నాడు భగవంతుడి దయ వల్ల. సో ఆ కళమ్మ తల్లి దయ వల్ల అది సక్సెస్ అయితే ఇంకా అప్కమింగ్ ముందు కళాకారులకి ఇంకా మంచి, అంటే మా తరపు నుంచి ఇంకా మేము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ పల్సర్ బైక్ సింగర్ రమణని. సో నేనైతే ప్రెసెంట్ ఈ రోజు కెమెరా ముందుకు రావడానికి ఒక మంచి విషయం మన విజయనగరం ప్రాంతం వాళ్ళందరికీ కూడా చెప్పాలని ఆలోచనతో వచ్చాను. సో ఈ విజయనగరంలో తెలుగు వెబ్ ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మా ఫ్రెండ్. ఈ ఛానల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సో మల్టీ అంటే లైక్ ఎలాంటి టాలెంట్ ఉన్నా సరే కళాకారులు కావచ్చు లేకపోతే ఏ న్యూస్కి సంబంధించిన అయినా సరే ఈ ఛానల్లో మనం చూడగలుగుతాము. సో నా ఛానల్ని అదేవిధంగా నన్ను అయితే ఎంతగానైతే సపోర్ట్ చేశారు, సో తెలుగు వెబ్ ఛానల్ కూడా మీరు అందరూ కూడా అలాగే సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో టాలెంట్ ఉంటే తప్పకుండా ఈ తెలుగు వెబ్ ఛానల్ కాంటాక్ట్ అవ్వండి. ఒక మంచి ఇంటర్వ్యూతో మీ లైఫ్ స్టైల్ మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా షేర్ అయ్యేలా ఈ వెబ్ ఛానల్ మీకు ముందుకు ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.